ఇద్దరు ఎఫర్ట్స్ పెట్టండి. ఎమోషనల్ అవ్వద్దు, ఓవర్ థింకింగ్ చేయొద్దు, దీని గురించి భయము ఇలాంటివి పెట్టుకోకండి. క్లారిఫై టవర్. కొంచెం స్టక్నెస్ ఉంది పాస్ట్ లైఫ్ కర్మ వల్ల. టైం పడుతుంది. పిల్లలైతే పుడతారు, బట్ టైం పడుతుంది. ఓకే, కర్మ, మనం చేసుకున్న కర్మ ఫలితం ఇలాంటి వాటికి అడ్డం పడుతూ ఉంటాయి. ఓకే, జస్టిస్ కార్డ్ కూడా వచ్చేసింది ఇక్కడ. మీకు భగవంతుడి తరఫు నుంచి మీరు చేసుకున్న పాపాలకి ఫలితం, అందువల్లనే కొంచెం డిలే అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. బట్ మీ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. డోంట్ వరీ, కొంచెం సెల్ఫ్ లవ్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. హ్యాపీగా ఉంటే ప్రెగ్నెన్సీకి ఎప్పుడు అది ఇంపార్టెంట్. ఓకే, హ్యాపీగా ఉండండి. కొంచెం టైం పడుతుంది. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ కొంచెం స్లో ఎనర్జీ. ఓకే, అంత తొందరగా అయితే అవ్వదు, టైం పడుతుంది. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్ పెడుతూ ఉండండి. ఓవర్ థింకింగ్ బర్డెన్ తీసుకోవద్దు. గో విత్ ద ఫ్లో వెళ్ళండి. భగవంతుడికి వదిలేసేయండి, మేనిఫెస్ట్ చేయండి. అండ్ ఎఫర్ట్స్ ఏవైతే పెట్టాలో, డాక్టర్ సలహాలు తీసుకోవడం, మెడిసిన్స్ ఇవన్నీ చేస్తూ భగవంతుడికి వదిలిపెట్టేసేయండి. ఓకే, టైం అయితే పడుతుంది ఇక్కడ, ఎందుకంటే జస్టిస్ కార్డ్ వచ్చింది విత్ టవర్.